హలో స్టూడెంట్స్, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఓహెచ్ఎం ఇన్స్టిట్యూట్. రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ వచ్చింది. సో జాబ్ క్యాలెండర్లో ట్రాన్స్కో నుంచి నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. అక్టోబర్లో నోటిఫికేషను అండ్ జనవరిలో ఎగ్జామ్ జరుగుతున్నట్టుగా మనకు జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు. సో ఈ ట్రాన్స్కో నోటిఫికేషన్లో యూజువల్గా మనకు ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కు, ఈసీ స్టూడెంట్స్కు అండ్ సివిల్ స్టూడెంట్స్కు వేకెన్సీస్ ఉంటాయి. సో మనము ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఓన్లీ ఈసీ స్టూడెంట్స్కు సంబంధించి ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. సో ఇంతకుముందు మనకు 2018లో ట్రాన్స్కో నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో ఈసీకి సంబంధించి అరౌండ్ 31 పోస్టు రిక్రూట్ చేశారు. సో 2018లో 31 పోస్టు రిక్రూట్ చేశారు. సో 2018లో సిలబస్ ఏముంది ఈసీకి సంబంధించి, ఏఈ టెలికామ్ ఈసీ సంబంధించి సిలబస్ ఏముంది అండ్ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో 2018 టీఎస్ ట్రాన్స్కో ఏఈ టెలికామ్ సిలబస్లో మనకు టోటల్ 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏ టెక్నికల్ సిలబస్ ఉంటుంది, పార్ట్ బి నాన్ టెక్నికల్ సిలబస్ ఉంటుంది. సో పార్ట్ ఏలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ సబ్జెక్ట్ మనకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంది. ఇంకో వన్ థింగ్ ఏంటంటే, సిలబస్లో మెన్షన్ చేసినప్పుడు గేట్ సిలబస్ అని మెన్షన్ చేశారు. అగైన్ మనకు అనెక్సర్లో సిలబస్ ఇచ్చారు. సో ఫస్ట్ సబ్జెక్టు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ అనాలిసిస్, కాంప్లెక్స్ అనాలిసిస్, న్యూమరికల్ మెథడ్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఈ 7 టాపిక్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యాథమెటిక్స్ సెకండ్ సబ్జెక్టు నెట్వర్క్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఆర్ నెట్వర్క్స్. అండ్ థర్డ్ సబ్జెక్టు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ ఈడీసీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. నెక్స్ట్ అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్స్లో అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్. సో డిజిటల్ సర్క్యూట్స్లోనే మైక్రో ప్రాసెసర్ సంబంధించి కూడా సిలబస్ ఇచ్చారు. సో ఈ 9 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు. సో ఆల్మోస్ట్ మనకి గేట్ సిలబసే ఉండింది 2018లో. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి మనకు పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, పార్ట్ ఏలో 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. సో పార్ట్ బిలో అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్, కంప్యూటర్ నాలెడ్జ్. రీసెంట్గా జరిగినటువంటి మన తెలంగాణ జెన్కో ఎగ్జామ్ పార్ట్ బి సిలబస్ కూడా ఆల్మోస్ట్ మోరాలెస్ సేమ్ ఉంది. సో ఫోర్త్ పాయింట్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా మెన్షన్ చేశారు. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్కీమ్స్ గురించి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి కూడా మెన్షన్ చేశారు. అండ్ పార్ట్ ఏలో మనకు గేట్ సిలబసే కాకుండా చాలా అడిషనల్ సిలబస్ కూడా మెన్షన్ చేశారు జెన్కో ఎగ్జామ్లో. బట్ ట్రాన్స్కో ఎగ్జామ్లో మాత్రం పార్ట్ ఏ గేట్ సిలబస్ అండ్ పార్ట్ బి నాన్ టెక్నికల్, యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, కంప్యూటర్ ఫండమెంటల్స్, జనరల్ అవేర్నెస్ అండ్ తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్. సో 2018లో జరిగినటువంటి ఏఈ టెలికామ్ ఈసీ ఎగ్జామ్లో ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 5 మార్క్స్ వచ్చాయి అండ్ నెట్వర్క్స్ నుంచి 4 మార్క్స్ వచ్చాయి. సో కంట్రోల్ సిస్టమ్స్ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ వచ్చింది, మంచి వెయిటేజ్ వచ్చింది, 9 మార్క్స్ వచ్చాయి. అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 7 మార్క్స్ వచ్చాయి. కమ్యూనికేషన్స్ నుంచి అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, ర్యాండమ్ వేరియబుల్స్, ర్యాండమ్ ప్రాసెస్ నుంచి మనకు 14 మార్క్స్ వచ్చాయి. సో అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ వెయిటేజ్ మనకు కమ్యూనికేషన్ ఉండింది. అండ్ ఈడీసీ నుంచి 6 క్వశ్చన్స్ 6 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ అనలాగ్ సర్క్యూట్స్ నుంచి అగైన్ మంచి వెయిటేజ్ వచ్చింది, అరౌండ్ 12 మార్క్స్ వచ్చాయి. అండ్ డిజిటల్ సర్క్యూట్స్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి, 10 మార్క్స్. అండ్ మైక్రో ప్రాసెసర్స్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈఎంటీఎల్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ మనకు ఇది పార్ట్ బి కాదు, ఇది మనకు పార్ట్ ఏ. సో పార్ట్ ఏలో 80 క్వశ్చన్స్, టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. నెక్స్ట్
పార్ట్ బికి వచ్చినట్లయితే మనకు పార్ట్ బిలో అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు టోటల్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇంగ్లీష్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి, 4 మార్క్స్. అండ్ తెలంగాణ కల్చర్ అండ్ మూవ్మెంట్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ మనకు పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మనకి పార్ట్ ఏలో 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ వచ్చాయి. నెగిటివ్ మార్కింగ్ లేదు. సో రీసెంట్గా అనౌన్స్ చేసిన తెలంగాణ జాబ్ క్యాలెండర్లో మనకు అక్టోబర్లో ట్రాన్స్కో నోటిఫికేషన్ రావచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో టీజీ ట్రాన్స్కో నోటిఫికేషన్ రావచ్చు. అండ్ 2018 తర్వాత లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనకు ఈసీ నుంచి మనకు వేకెన్సీస్ ఉంటాయి. అసిస్టెంట్ ఇంజనీర్ టెలికామ్ ఈసీ నుంచి వేకెన్సీస్ ఉంటాయి. సో ఇప్పుడు బట్ ఈసీ వెన్ కంపేర్ టు ట్రిపుల్ ఈ వేకెన్సీస్ కొద్ది ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి, కానీ ఈసీ వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో మోర్ ఆర్ లెస్ గేట్ సిలబస్ ఇచ్చే అవకాశమే ఉంది. సో 2018లో గేట్ సిలబస్ ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు కూడా మోర్ ఆర్ లెస్ గేట్ సిలబస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం గేట్కు ప్రిపేర్ అవ్వాలా, మరి స్పెసిఫిక్గా ఈ అప్కమింగ్ ఏఈకి ప్రిపేర్ అవ్వాలంటే ఒకవేళ మనకు గేట్కి ప్రిపేర్ అయితే మనకు వచ్చే అడ్వాంటేజెస్ అంటే మనం ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయొచ్చు. సో ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంటెక్ చేస్తే ఎంటెక్ విఎల్ఎస్ఐ కానీ ఎంటెక్ కమ్యూనికేషన్స్ చేస్తే మనకు మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఏజ్ పర్మిట్ చేస్తుంటే ఎంటెక్ చేస్తే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ గేట్ ద్వారా కొన్ని పిఎస్సీస్ కూడా రిక్రూట్ చేస్తున్నాయి. సో మీరు ఆటోమేటిక్గా ఫిబ్రవరిలో గేట్ ఎగ్జామ్ ఉంటుంది, జనవరిలో ఏఈ ఎగ్జామ్ ఉండొచ్చు. కాబట్టి సో గేట్ ప్రిపేర్ అయితే మోర్ ఆర్ లెస్ గేట్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏఈ ప్రిపరేషన్ కూడా ఫినిష్ అవుతుంది, ఏఈ కూడా అటెంప్ట్ చేయొచ్చు. గేట్లో మనకు న్యూమరికల్స్ 2 మార్క్స్ న్యూమరికల్స్ ఉంటాయి. అండ్ ఏఈలో కొద్దిగా తక్కువ లెవెల్ ఆఫ్ న్యూమరికల్స్ అండ్ థియరీ కాన్సెప్ట్స్ కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో అదొక ఆప్షను. ఒకవేళ మీరు 2024 గ్రాడ్యుయేట్, 2023 ఆర్ 2022 లేటెస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే సో గేట్ ప్రిపేర్ అయితే మాత్రం మీకు బోత్ వేస్లో చాలా మంచి బెనిఫిట్ జరుగుతుంది. అండ్ గేట్ ప్రిపరేషన్ మీకు గేట్ 25కి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏఈ కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు పిఎస్యూస్ ఏజ్ క్రాస్ అయిపోయింది, సో మళ్ళీ ఆల్రెడీ ఎంటెక్ అయిపోయింది, ఎంటెక్ చేసే ఉద్దేశం లేదు, ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అండ్ స్పెసిఫిక్గా మీరు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి, బట్ వెన్ కంపేర్ టు ట్రిపుల్ ఈసీలో కొంత కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, కొంత సీరియస్ ఆస్పిరెంట్స్ కొంత తక్కువ ఉండొచ్చు, బట్ కాంపిటీషన్ ఉంది. బట్ వెన్ కంపేర్ టు ట్రిపుల్ ఆర్ కంపేర్ టు సివిల్ కొంత కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయితే మాత్రం ఓన్లీ ఏఈ కాకుండా గేట్కు ప్రిపేర్ అయితే గేట్ ద్వారా ఈ ఇయర్ ఎగ్జాంపుల్ మన గేట్ 2024 ద్వారా మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మంచి వేకెన్సీస్ వచ్చాయి. సో సిమిలర్గా మనకు గేట్ ప్రిపేర్ అయితే పిఎస్సీస్కు యూజ్ అవుతుంది అండ్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏఈకి కూడా ఆ ప్రిపరేషన్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు ప్రతి సబ్జెక్టు ప్రిపేర్ అయిన తర్వాత ప్రీవియస్గా వచ్చినటువంటి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రీవియస్ ఐఈఎస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రతి సబ్జెక్ట్కు మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో దట్ మీకు అదర్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ మర్చిపోకుండా ఉండడానికి మీరు రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ రివైజ్ చేయొచ్చు. సో మన ఓమ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనము ఈసీఐ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళకు గేట్ కోచింగు మనం ఆఫర్ చేస్తున్నాము. ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో మనం ట్రైన్ చేస్తున్నాము. అండ్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి మనము ట్రిపుల్ ఈ వాళ్ళకు ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంది. సో ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఏమన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ మన ట్రిపుల్ ఈ అండ్ ఈసీ సిలబస్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. సో మనము ఒకవేళ ట్రిపుల్ ఈకి ఆఫర్ చేసినటువంటి ఏఈలో మీరు జాయిన్ అయితే ఓన్లీ 3 సబ్జెక్ట్స్ లైక్ ఈడీసీ అండ్ ఈఎంటీఎల్ అండ్ కమ్యూనికేషన్, ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాము. మిగతా సబ్జెక్ట్స్ లైక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, రీజనింగు, సో సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్స్, ఈఎంఎఫ్, అన్లాక్ సర్క్యూట్స్, నెట్వర్క్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఆఫ్లైన్లో టీచ్ చేస్తాము.
ఈడీసీ ఈఎంటీల కమ్యూనికేషన్ మీరు ఆన్లైన్ యాక్సెస్తో ప్రిపేర్ అవ్వచ్చు. సో మన ఓమ్ టీమ్ గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు శంకర్ సార్ ఉన్నారు. సార్ ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశారు. సార్ కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తారు ఈసీ వాళ్ళకు. అండ్ గిరి సారు పవర్ సిస్టమ్స్ టీచ్ చేస్తారు, అది ట్రిపుల్ ఈ సబ్జెక్టు. నెక్స్ట్ మనకు ఈసీకి సంబంధించి గౌతమ్ సార్ ఉన్నారు. గౌతమ్ సార్ మనకు ఈడీసీ టీచ్ చేస్తారు అండ్ అనలాగ్ సర్క్యూట్స్ టీచ్ చేస్తారు అండ్ నెట్వర్క్ సబ్జెక్ట్ చెప్తారు. సో ఆన్లైన్లో నెట్వర్క్స్ చెప్తారు అండ్ ఆఫ్లైన్లో ఈడీసీ సబ్జెక్ట్ అండ్ అనలాగ్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. అండ్ సురేందర్ రెడ్డి సారు ట్రిపుల్ ఈకి సంబంధించి ఎలక్ట్రికల్ మెషిన్స్ అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. నెక్స్ట్ హేమంత్ సార్ ఆల్ ఇండియా ఐఏఎస్ 4th ర్యాంకరు అండ్ సార్ బిట్స్ పిలాన్లో మాస్టర్స్ చేశారు. సారు మనకు ఈఎంటీఏలు డిజిటల్ సర్క్యూట్స్ అనే సబ్జెక్టు టీచ్ చేస్తారు, ఈఎంటీఏలు అండ్ డిజిటల్. నెక్స్ట్ రాకేష్ సారు ఆల్ ఇండియా గేట్ 9th ర్యాంకరు, ఐఎస్సి బెంగళూరులో ఎంటెక్ చేశారు. సారు మనకు ఆన్లైన్లో గేట్ ఆన్లైన్ కోర్సులో అయితేనేమో మనకు కంట్రోల్ సిస్టమ్స్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు. ఆఫ్లైన్లో ఏఈ బ్యాచ్కు సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. నెక్స్ట్ మనకు భీమాశంకర్ సార్ నెట్వర్క్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు. అమర్నాథ్ సార్ యాప్టిట్యూడ్ టీచ్ చేస్తారు. నేహా మ్యామ్ ఇంగ్లీష్ టీచ్ చేస్తారు. సో లాస్ట్ 2-3 ఇయర్స్లో మన ఓమ్ ఇన్స్టిట్యూట్ నుంచి 2023లో ఎస్పీడీసీలు ఏఈలో మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అండ్ స్టేట్ 4th ర్యాంక్, స్టేట్ 6th ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్, స్టేట్ 11th ర్యాంక్, ఇలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. అండ్ 2022 ఏఈ ఎగ్జామ్లో కూడా మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అండ్ కేపీటీసీలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అండ్ ఎన్పీటీసీలో మనకు స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది, స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. సో మనకు మంచి సెలెక్షన్స్ టీఎస్ ఎస్పీడీసీలో కానీ, టీఎస్ ఎన్పీటీసీలో కానీ, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్లో కానీ, పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్స్లో కానీ మన స్టూడెంట్స్ మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. సో జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ సంబంధించి మనం ఒకటి 3600 బిట్స్తో, సో 3600 బిట్స్తో ఒకటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ బుక్ ఒకటి మన ఓమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉంది. ఇవి ప్రీవియస్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ అండ్ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక మంచి ప్రాక్టీస్ సోర్స్ కింద యూజ్ అవుతుంది. బట్ కానీ ఈ బుక్లో మీకు మైక్రో ప్రాసెసర్స్ కూడా ఉంటుంది, అనలాగ్ సర్క్యూట్స్ ఉంటుంది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్స్ ఉంటుంది, సర్క్యూట్స్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది, ఈఎంఎఫ్ ఉంటుంది. బట్ ఈఎంటీఎల్, ఈడీసీ, కమ్యూనికేషన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం ఈ బుక్లో ఉండదు. ఇది ట్రిపుల్కి సంబంధించినటువంటి బుక్. సో ఈఎంటీఎల్, ఈడీసీ, కమ్యూనికేషన్ ఈ 3 సబ్జెక్ట్స్ తప్ప ఈసీ వాళ్ళకు ఉన్నటువంటి ఏ సిలబస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఈ బుక్లో మీకు ఉంటాయి. అండ్ మన ఓమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏఈ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్ కానీ లేదా గేట్కి కానీ మనకు ఆన్లైన్ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ కోర్సెస్ ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఆండ్రాయిడ్ ట్యాబ్లో కానీ మీరు యాక్సెస్ చేయొచ్చు. మీరు జాయిన్ అయినప్పుడే అన్ని సబ్జెక్ట్స్ రికార్డెడ్ లెక్చర్స్ యాక్సెస్ ఇస్తాము. ఎవ్రీ సబ్జెక్ట్ కూడా బేసిక్స్ నుంచి డెప్త్ వరకు టీచ్ చేస్తారు అండ్ లెక్చర్స్ మీరు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయొచ్చు. క్లియర్గా అర్థమవుతాయి మీకు లెక్చర్స్. సో వ్యాలిడిటీ బట్టి ఇది ప్రైస్ ఉంటుంది. ఒకవేళ ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి మనకు ఏఈ 120 days బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇది 120 days బ్యాచ్, సో ఆఫ్లైన్ బ్యాచ్. సో ఈ 120 days ఏఈ ఎక్స్క్లూజివ్ ఆఫ్లైన్ బ్యాచ్లో ఇది ట్రిపుల్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్. ఒకవేళ మీరు ఈసీ వాళ్ళు జాయిన్ అయినట్లయితే మీకు ఈడీసీ, కమ్యూనికేషన్, ఈఎంటీఎల్ ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం మీరు ఆన్లైన్లో వినాల్సి ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీరు ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ గేట్కి సంబంధించి మనకు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ August 11th స్టార్ట్ అవుతుంది. గేట్ ఆఫ్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు August 11th రోజు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా ఈసీ వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మీరు గేట్ ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయితే ఆన్లైన్ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ యాక్సెస్ కూడా మీకు గేట్ ఎగ్జామ్ వరకు ఫ్రీ ఉంటుంది. ఆన్లైన్ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ యాక్సెస్ గేట్ ఆఫ్లైన్ జాయిన్ అయినప్పటికీ ఆన్లైన్ కోర్స్ కూడా అప్ టు గేట్ ఎగ్జామ్ మీకు ఫ్రీ ఉంటుంది. అండ్ ఐఐటీస్, ఎన్ఐటీ స్టూడెంట్స్కు, యూనివర్సిటీ స్టూడెంట్స్కు, ఓల్డ్ స్టూడెంట్స్కు వేరియస్ డిస్కౌంట్స్ ఉన్నాయి మనకు. అండ్ August 11th రోజు మన ఓమ్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్లో ట్రాన్స్కోకి సంబంధించి ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ సంబంధించి మనం ఒక వర్క్షాప్ కనెక్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఎక్స్క్లూజివ్గా ట్రిపుల్ ఈ వాళ్ళకు కనెక్ట్ చేస్తున్నటువంటి వర్క్షాప్.
ఈ వర్క్షాప్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి టిప్స్ షేర్ చేస్తారు. అండ్ వేరియస్ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అండ్ ఏడబ్ల్ఈ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ జర్నీని, ప్రిపరేషన్ టిప్స్ను షేర్ చేస్తారు. అండ్ మనకు ఆన్లైన్లో కూడా గేట్కి సంబంధించి బ్యాచెస్ ఉన్నాయి. ఈసీ వాళ్ళకి కానీ, డబల్ఈ వాళ్ళకి కానీ ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఉన్నాయి. మీరు లైవ్లో అటెండ్ అవ్వచ్చు క్లాసెస్. ఒకవేళ లైవ్ మిస్ అయినా మీకు లైవ్ రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. లైవ్ రికార్డింగ్ యాక్సెస్ అనేది మీరు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఈ కోర్సు ల్యాప్టాప్లో వస్తుంది, మొబైల్లో వస్తుంది, ఏదైనా ఒక డివైస్లో యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి ఒకటి రీసెంట్గా ఈ ఆగస్ట్ మంత్లో ఒక బుక్ లాంచ్ చేసాము. అండ్ లాస్ట్ 25 to 30 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఒక బుక్ లాంచ్ చేసాం. ఈ బుక్లో మనకు ఈడీసీ సంబంధించి మనకు అరౌండ్ 277 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈఎంటీఎల్ సంబంధించి అరౌండ్ 348 క్వశ్చన్స్. అండ్ కమ్యూనికేషన్ సంబంధించి 242 క్వశ్చన్స్. సో చాప్టర్ వైజ్గా సెగ్రిగేట్ చేయబడి ఉంటాయి. 1 mark క్వశ్చన్స్, 2 mark క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ ఏంటంటే దీంట్లో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ కామన్ సబ్జెక్ట్స్ అంటే మనకు ఈ కామన్ సబ్జెక్ట్ పీవైక్యూస్ బుక్లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఈఎంఎఫ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ యూనిక్నెస్, ఈ బుక్ యొక్క యూనిక్నెస్ ఏంటంటే మీకు ఈసీఈ, ట్రిపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ 3 బ్రాంచెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో దట్ మీకు 3192 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇది మీకు మంచి ప్రాక్టీస్ సోర్స్ కింద యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ బుక్ మనకు మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. సో అరౌండ్ 2048 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. సో మనకు ఏఈ రివిజన్ కోర్స్ కూడా ఉంది. సో ఇది ఫుల్ కోర్స్ కాదు, రివిజన్ కోర్సు. మీకు ఓమ్ లైవ్ యాప్లో ఈ రివిజన్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. సో గేట్ ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ మనకు ఆగస్ట్ 11th నుంచి గేట్ ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మనకు ఆన్లైన్ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ కోర్సెస్ ఉన్నాయి. సో మీరు ఓమ్ ఆన్లైన్ ప్లస్ అనే యాప్లో మీరు గేట్కి సంబంధించి, ఏఈకి సంబంధించి ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ కోర్సెస్ ఉన్నాయి. 6 months వ్యాలిటీ, 3 months వ్యాలిటీ, 9 months వ్యాలిటీ, 12 months వ్యాలిటీ, 18 months వ్యాలిటీ, 24 months వ్యాలిటీ, ఇట్లా డిఫరెంట్ వ్యాలిటీ కోర్సెస్ ఉంటాయి. సో ఇది మన అప్కమింగ్ ట్రాన్స్కో సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి. అండ్ 2018లో జరిగినటువంటి ట్రాన్స్కో టెలికామ్ ఏఈ సంబంధించి సిలబస్ అండ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ వెయిటేజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.